హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్ అండి, ఈరోజు నేనైతే చోడవరం దగ్గర ఉన్న చౌడువాడ ఈశ్వరం తల్లి టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి మా మామయ్య వాళ్ళతోని, అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు. అక్కడ అమ్మవారు పేరెంటాల తల్లి, ఆవిడ చిన్నప్పుడు పేరెంటాల్ అయ్యిందంట చనిపోయి. అప్పటి నుంచి కూడా మా అమ్మకి మా పెద్దమ్మాళ్ళకి నమ్మకం, అక్కడికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి పిల్లలు లేనోళ్ళు మొక్కుకుంటే పిల్లలు కూడా కలుగుతారు. అప్పట్లోనే అలాగే అయ్యింది మా అమ్మగారికి మా పెద్దమ్మగారికి కూడాను. సో అప్పటి నుంచి కూడా మేము ఆనవాయిగా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. చిన్నప్పుడు వెళ్ళాము, ఇంకా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్తున్నాము. సో అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా ఒక చిన్న వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. సరే అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో, లెట్స్ గో. ఈశ్వరం తల్లి టెంపుల్ కి వెళ్లే తోవలోని బౌలువాడ అంట ఇది. ఇక్కడ టిఫిన్ కి అని చెప్పి ఆగాము. ఇక్కడ నీట్ గా ఉందని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఎటువంటి కాలువలు లేదు, నీట్ గా ఉంది. అంతేకాదు చూడండి, ఇక్కడ ప్రొపరైటర్ గారు, హోటల్ ఓనర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన సందీప్ గారని చూసారు కదా, హీరో. చూడండి అందరూ యూట్యూబ్ లో. మీరు ఎప్పుడైనా ఇలా చోడవరం వెళ్ళేటట్టు అయితే ఇక్కడే ఆగి టిఫిన్ చేయండి. చట్నీ టిఫిన్ అంతా కూడా సూపర్ ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. మా మనుషులు ఇంక అంతకన్నా ఏం తినేస్తాము? 2 ఇడ్లీ 2 వడ 2 బోండా, ఇంక అంతకన్నా తినేలేం కదా. దోశలు కూడా ఉన్నాయి, వేడివేడిగా వేసిస్తుంది పాప. ఇదిగో ఇలారా ప్రొపరైటర్, ఇగో పరిచయం చేస్తాను ఇలారండి. ఇదిగో ఈయనే సందీప్ తేజ. సందీప్ తేజ అని ఈ రెస్టారెంట్ ఈయన గారి పేరు మీద నడుస్తుంది ఇక్కడ. ఈయనే ఓనరు. కీప్ ఇట్ అప్. బాగుందండి టిఫిన్, చాలా బాగుంది. ఇలాగే మెయింటైన్ చేయండి, ఓకేనా? సరే అయితే మేము ఇంక ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. చలో చూడండి ఎంత బాగుందో నేచర్ ఇక్కడ, సూపర్. అసలు సీనరీ అయితే అంత గ్రీనరీగా ఉంది, క్లైమేట్ బాగుంది. బాబా ఇలాంటి చోట ఇల్లు కట్టుకొని ఉండాలి, ప్రశాంతంగా ఉన్నది. అసలు గాలి అది ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి ఈశ్వరం తల్లి టెంపుల్కి వచ్చేసాం. అదిగోండి ఫైనల్ ఈశ్వరం తల్లి టెంపుల్కి వచ్చాం. పోనీ అని ఆహ్లాదంగా చక్కగా ఉంది, పచ్చని పొలాల మధ్యలో ఉంది అమ్మవారి టెంపుల్, చాలా బాగుంది. ముందుకు వెళ్తాదా అదే టెంపుల్. ఇదిగోండి ఈశ్వరం తల్లి టెంపుల్కి వచ్చేసాము. ఇదే గుడి. చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళతో వచ్చేదాన్ని, నేను మా చిన్నయ్య కూడాను. 5th 6th చదివినప్పుడు వచ్చుంటానేమో మేబీ. అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇదే రావటం. చూడండి ఒకసారి అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ బాగా ఇంప్రూవ్ చేశారు, రోడ్లు వేసారు, పచ్చని పొలాల మధ్యలో ఉంది అమ్మవారి టెంపుల్. మీరు కూడా చోడవరం చుట్టుపక్కల ఉన్నట్లయితే, లేదంటే యలమంచిలి మన జిల్లాలో ఎక్కడున్నా సరే ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి. మనం ఏం కోరుకున్నా సరే మన కోరికలు నెరవేరుతాయి. రండి మీరు కూడా చూద్దరు. ఫోన్ నెంబర్ ఉందంటే ఫోన్ చేయమంటున్నారు. ఫోన్ నెంబర్ ఉందంటే ఫోన్ చేయమని. అమ్మా వదిన చూడండి తొంగితోని చూస్తుంది. ఇదిగోండి అమ్మవారి గుడి ఇదనమాట. ఇంకా తాళాలు వేసున్నాయి. ఫోన్ చేసాము, వాళ్ళు వస్తారు, తాళాలు తీస్తారు. ఈ అమ్మవారు ఏంటంటే ఆవిడ వెలిసారంటండి. చిన్న వయసులో అమ్మవారు చనిపోయి పేరెంటాల తల్లి అయ్యిందంట. అప్పటి నుంచి కూడా ఆవిడ ఏంటంటే భక్తులకి స్వచ్ఛమైన తల్లిగా, భక్తులకి ఒక అమ్మవారిగా మారి భక్తులందరికీ కూడా మంచి చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చుతుంది. ఇక ఇక్కడ కాళ్ళు కడుక్కోవటానికి
ఇక్కడ బోరింగ్ కూడా వేశారు. ఈ టెంపుల్ మంచి నేచర్లో ఉందండి. ప్రకృతి అందాల మధ్యలో ఉంది. ఎంత అందంగా ఉందో చూడండి ప్రకృతి. అరే ఈవిడెవరు ప్రకృతికి పచ్చచీర కట్టినట్టుంది. ఇక్కడ టెంపుల్ ఎదురుగుండా తులసి కోట కూడా ఉంది. ఏంటో ఇది ఈ గింబాల్ మాటిమాటికి ఈవిడ వైపే తిరిగిపోతుంది ఎటు పెట్టినా కూడా. ఏంటో ఇక్కడ చింత చెట్టుకి కూడా ఫోటోలు తీసేసుకుంటున్నారు వీళ్ళు. అక్కడ దూడ ఉంది. అబ్బాయి ఎంత బాగుంది చూడు, దూడ ముద్దుగా ఉంది. అక్కడ ఈశ్వర్ టెంపుల్ ఉంది, శివలింగం ఉంది, నంది అన్నీ ఉన్నాయి. పదండి దండం పెట్టుకున్నాం. అదో అక్కడ గంట కొడుతుంది మా వదిన. అభిషేకం జరుగుతుంటే ఆవిడ గంట కొడుతుంది కర్రతోటి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతియే నిత్యం ఉగ్రాయ చకపర్దినే. హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతియే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పెద్ద ఇలాగా పూజ అయ్యాక కూర్చోటానికి కూడా ఉంది గట్టి. ఓం నమ శివాయ. చాలే. ఇగో టెంపుల్ పైన ఇలా డెకరేట్ చేశారు. సీలింగ్ కి జెండాల్లా కట్టారు. ఈ మధ్య పండగ అయ్యిందో మరి ఏంటో కానీ బాగానే డెకరేట్ చేశారు. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేయడానికి కూడా ప్లేస్ ఉంది. పదండి ఒకసారి ప్రదక్షిణం చేసేస్తాను. ఇగో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. చుట్టూ ప్రదక్షిణం చేయటానికి ఇక్కడ తాళాలు వేస్తారు. తాళాలు లేకుండా ఉంటే ప్రదక్షిణం చేయొచ్చు. ప్రదక్షిణం చేయటానికి అక్కడ క్లోజ్ చేశారు అన్నమాట. అందుకని చేయలేదు, మేము బ్యాక్ వచ్చేసాం. ఇక్కడ ఈశ్వరుడు ఫోటోలు అవి ఉన్నాయి. కొన్ని ఇచ్చి కొన్ని ఇదేది మూత ఇచ్చావు నాకు. మూత కింద ఉందా ఇచ్చి
ఆవిడ పూజ చేస్తుంది, మనం చేయకూడదా? ఆవిడే చేస్తారా? కొంచెం చేతలకు వస్తావమ్మా? అమ్మా కొంచెం పట్టుకోద్దా, చేపట్టు. అమ్మవారికి చీర, జాకెట్, పసుపు కుంకుమ ఇచ్చేవదిన. పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చుకున్నాము. కొబ్బరికాయ అది కొడతారు. అమ్మవారికి మనం స్వయంగా చేసుకోవటానికి ఏం లేదు, ఆమె పూజారిలాగా చేస్తారనమాట. సో ఒకసారి చూడండి మీరు కూడా. మామూలుగా మొక్కుకుంటే అమ్మ ఎవరి గురించి అయినా మనం ఏదనుకుంటుంది మనకి లేదు. దండం పెట్టుకోండి పక్కన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి దగ్గర పిల్లల బొమ్మలు అవి ఉన్నాయి. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని ఇలా అమ్మవారి దగ్గర చిన్న పిల్లల బొమ్మలు తెచ్చి పెట్టి మొక్కుకుంటారంట. తల్లి బాలపేరంటారు కదా, అందుకని అలా మొక్కుకుంటారు. వెళ్ళొచ్చు. అలా మొక్కుకున్న వాళ్ళకి సంతానం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే చాలా నిదర్శనాలు మేము చూసాము. ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఏ కోరికలైనా నెరవేరుతాయి, ప్రతి కోరిక నెరవేరుతుంది. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది అమ్మవారికి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే. అలాగే మనం ఎవరి కోసమైనా సరే మనం మొక్కుకోవచ్చండి. అమ్మవారు పుట్టింది 1965 అండి. అప్పుడులోను మా తాతగారి గనిసెట్టిపాలెం. మా గనిసెట్టిపాలెం అయితే అక్కడ అమ్మవారు జ్వరం వచ్చి చనిపోతే అక్కడ ఫామ్ చేస్తారు అమ్మవారిని. ఫామ్ చేసిన తర్వాత మా తాతయ్యకి మా నాన్నమ్మ కళ్ళకి వచ్చి ఇక్కడ తీసుకురమ్మని చెప్తే మాకంటూ పెద్దగా అప్పుడు ఏమి ఉండేది కాదంటే ఓన్లీ కలంజాగు ఒకటి, అమ్మవారు ఫామ్ చేసిన ప్లేస్ ఒకటే. నాకు అంత శక్తి కానీ స్థాయి కానీ లేదంటే నీకు ఎందుకు నేను ముందు నేను నడిపిస్తానని చెప్పి ఆ రోజు పాన్ ఎవరెవరు చేశారు మా చింతాతయ్య పెద్దాతయ్య నలుగురు ఆనవాళ్ళు చెప్పిందారు. కాలువ పక్కన తంగడి తప్పకి 2 గాజులు తగిలించి నన్ను ఫామ్ చేశారు. అక్కడ నేను ఉన్నానంటే ఇక్కడ నుంచి కొత్త బుట్టి, పసుపు కుంకుమ, చీర, శతమానం, డప్పులు పట్టుకొని వెళ్ళి ఎడ్ల బండి మీద వెళ్ళి అక్కడ ఫామ్ చేసిన తర్వాత తీస్తే 3వ సంవత్సరం పాప ఎలాగున్న పాప అలాగే ఉందట. ఏమీ చెక్కి చెబరలేదంట. 9 నెలలు పూర్తి అయిపోయినా సరే ఏమీ చెక్కి చెబరలేదు. 3వ నెల తీయమంటే మా తాతయ్య తీయలేదు. 5వ నెల తీస్తానంటే భూమి కప్పు ఉండిపోయిన తీయొద్దు అన్నది. 9వ నెలలోనే అమ్మవారు తవ్వితే ఎలా ఉన్న అమ్మవారు అలాగే ఉందట. ఏమి చెక్కి చెదరకపోతే అలా బుట్టలో తీసి పెట్టి చీర చుట్టేసి అలా పసుపు కుంకుమ వేసి తీస్తే అక్కడి నుంచి కొత్తవాళ్ళ గొండుపాలెం బస్సు ఒకటే ఉండేదంట. ఎక్కనిచ్చారు కాదంట ఆ రోజుల్లో. బస్సు 2 గంటలు ఆగిపోతే వాళ్ళే పిలిచి బస్సు ఎక్కించుకొని అక్కడి నుంచి ఎడ్ల బండి కట్టి అక్కడ అమ్మ తెలుసుకోవటం ఉంది కదా, అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి పాన్పు చేశారు. అది మాకున్న కలంజాగ, మాకున్నది, మా సొంతది. అక్కడ పాన్పు చేసిన తర్వాత 9 ఏళ్ళ వరకు చుట్టూ గుబ్బగొడుగులు అప్పుడంటే ఏమి ఉండేవి కాదండి. గుబ్బగొడుగులు ఎట్టి చిన్న ప్రమిదేసి ఒత్తేసి వదిలిస్తే అలా అలా ఒకరు ఆవిడ అలా కళ్ళకి వచ్చి చిన్నపిల్లలకు బాగా నడుస్తుంది. పిల్లలు లేని వాళ్ళకి చాలా వరకు ఈశ్వరం పేర్లు ఉంటాయి అందరికి ఆ రోజుల్లో. అలా అందరికి అలా అప్పుడులోను బాగా ప్రబలం అండి. బాగా ఇలాగ ఇసుకేస్తే వచ్చి వరకు అది అక్కడ రోడ్డుకుంది వారు జనాలు. మా తాతయ్యలు ఉన్నప్పుడు మా తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్నగారు చేశారు. మా నాన్నగారు తర్వాత మా చిన్న తాతయ్య చేసేవారు అంటే మా మావయ్య గారు. ఇప్పుడు మేము చేస్తున్నాం ప్రస్తుతానికి. శివరాత్రి కార్తీక మాసంలో 4 వారాలు వస్తారు. ప్రతి సోమవారం వస్తారు. రోజు నిత్య దీపమే. ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ అమ్మవారికి. అలాగే దీపం అలాగే వెలుగుతూనే ఉంటది. ఆ దీపం మాత్రం కొండెక్కకుండా అలా దీపం నిత్య దీపమే అమ్మవారిది. శివరాత్రి వెళ్ళి అమావాస్యకి పంచమి ఏ రోజు వస్తే ఆ రోజు అమ్మవారి తీర్థం సాగేస్తాం. కార్తీక మాసంలో నెలంతా వస్తారు జనాలు. ఎవరికి అమ్మవారు మాత్రం ఎవరి మీదకి రాదండి. ఎవరికి వచ్చి చిన్న పాప రూపంలో ఎవరైనా ఏదైనా మర్చిపోయినా చిన్న 3వ సంవత్సరం పాప ఎలా ఉంటుంది అలా కళ్ళకి వచ్చి చెప్తుందంట. ఎంతమంది వచ్చినా ఆ మాట చెప్తారు.
మేము కూడా ఎవరి మీదకి వస్తే మేము కూడా నమ్మం. ఎందుకంటే మాకు తెలుసు అమ్మవారు ఎవరి మీద రానని. ఆ రోజు ఇక్కడ పాము చేసినప్పుడే వసపరుచుకున్నట్టు మా తాతయ్యని, నేను ఎవరి మీదకి రానన్నా, నేను ఓన్లీ పాప రూపంలో ఎవరికైనా కనబడుతున్నాను ఆ రోజుల్లో చెప్పిందంట. అది ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రారు, ఈశ్వరమ్మ వచ్చిందని వచ్చినా సరే మేము నమ్మం అంతేనండి. ఎవరైనా మా అమ్మ ఇది పలానా మర్చిపోయాను, మాకు చిన్న పాప రూపంలో వచ్చి చెప్పిందమ్మ ఈరోజు తెచ్చిచ్చేస్తున్నానని చెప్పడమే తప్ప నా మీదకి ఈశ్వరమ్మ వస్తుందని ఎవరు చెప్పడం మేము అలా చెప్తారండి. చాలా వరకు వచ్చిన వాళ్ళందరూ ఒక 5 సంవత్సరం 6 సంవత్సరం మర్చిపోయినా వాళ్ళకి చిన్న పాప రూపంలో పట్టీలు కట్టుకొని ఇంటంట పరిగెట్టినట్టు అలా అలా చెప్పేదంట. చూసారు కదా చౌడువాడ దగ్గర ఉన్న పైడంపేట ఈశ్వరం తల్లి టెంపుల్ వ్లాగ్ ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నా వ్లాగ్ ఇప్పుడైతే ఈశ్వరం తల్లి దర్శనం అయిపోయిందండి. మేము చోడవరం బయలుదేరుతున్నాము. చోడవరం వినాయకుడి దర్శనం చేసేసుకుంటాం. స్వయంభూ విఘ్నేశ్వర టెంపుల్ ఉంది కదా, అక్కడ దర్శనం చేసేసుకుంటాము. నెక్స్ట్ అక్కడి నుంచి మేము మాడుగుల మోదకొండ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నాము. సో స్టే ట్యూన్, మీరు కూడా నాతో రండి, అన్ని దేవుళ్ళని దర్శించుకోండి. ఓకే, కమ్ లెట్స్ గో. మరొక వీడియోతో మరొక వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.